పెట్టుబడిదారుల సంక్షేమం తప్ప ఏం పట్టట్లేదు. ఆయన తెల్లారితే అభివృద్ధి గురించి మాట్లాడతాడు. కానీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అమ్మా ఇదిగో నేను దుప్పేటది అమ్మా మీరు ముయ్యవట్లా జ్ఞానమైన కష్టం ఒక ఇద్దరు వెనక్కి జరగండి అందరూ అసలు ఇద్దరు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, విఓఏలు, ఆర్పీలు, స్కూల్ స్వీపర్సు ఇట్లా వివిధ స్కీముల్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ ఉన్నా కానీ అతి తక్కువ వేతనాలు అత్యధికంగా ఇస్తున్న వేతనం 11,500 నుంచి 3,000, 6,000 కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పెట్టుబడిదారుల సంక్షేమం వాళ్ళకి ఎకరం 99 పైసలకు ఎలా ఇవ్వాలని ఆలోచన తప్ప ఈ కార్మికుల సంగతి పట్టట్లేదు. ప్రభుత్వ విధానాల వల్ల పెరిగిన ధరలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి స్కీమ్ వర్కర్లందరికీ కూడా 26,000 రూపాయలు కనీస వేతనంగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల పికెటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారుల అభివృద్ధి సంగతి కాకుండా ఆ సంపదకి మూలమైన స్కీమ్ వర్కర్లు, ఇతర కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవాలి. అందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఇది పోరాటం ఆరంభం మాత్రమే. జీతాలు పెంచేదాకా పోరాటం కొనసాగుతుంది. మీరు ఎవరి పక్షాన్ని నిలబడతారు? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అయింది ఆలోచించుకోవాలి. వెంటనే కనీస వేతనాలు పెంచాలి. షెడ్యూల్ పరిశ్రమలో 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఎంటీఎస్ అమలు కావట్లేదు. కాబట్టి వీళ్ళందరి వేతనాలు పెంచాలి. కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలి. లేకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తారు. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం రాకముందు అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఇతర స్కీమ్ వర్కర్లు అందరూ ఆ రోజున సమ్మెలు చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఆ రోజు వచ్చి మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాము, కనీస వేతనాల గురించి ఆలోచిస్తామనేసి ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఆ రోజు శిబిరాల దగ్గరకు వచ్చి చెప్పారు. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతా ఉంది. మరి ఏం చేశారు అంటే స్కీమ్ వర్కర్లు ఒక ఓటు బ్యాంక్గా మాత్రమే ఉపయోగించుకోవడానికి మాటలు చెప్తున్న ఈ ప్రభుత్వాలు వాళ్ళ అధికారంలోకి వస్తే మా సమస్యలు ఎందుకు పరిష్కారం చేయరనేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చాలని వేతనాలతో కుటుంబాలు గడుపుతూ ఉన్నాము. ఈరోజు ధరలు అనేక విధాలుగా పెరుగుతూ వస్తున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే మా వేతనాలు పెంచాలనేసి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా కూడా ఈ రోజున ప్రభుత్వాలు ఎందుకు ఇంత మొండి వైఖరి చేపడుతున్నాయన్నది అర్థం కావడం లేదు. ప్రభుత్వాలు కనుక మా డిమాండ్స్ పరిష్కరించకపోతే భవిష్యత్తు కాలంలో మరింత ఉద్యమానికి ఉధృతం చేస్తామనేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు నాగమణి.